ఏపీలో పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే అక్కడ పవన్ పోటీకి దిగాడు కనుక. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించిన పవన్ ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలను రచిస్తోంది. 7 నెలల క్రితమే పవన్ పిఠాపురంలో యాత్ర చేస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆనాడు చూపించిన ఫోకస్ ని అంచనా కట్టిన వైసీపీ నేతలు పవన్ అక్కడే పోటీ చేస్తారని భావించారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కి పోటీగా వైసీపీ నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఆ వార్తలను కొట్టిపారేసిన జగన్ కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురంలో పోటీ చేయించారు. ఇక పవన్ ని ఓడించేందుకు వైసీపీ స్కెచ్ గీస్తోంది. పవన్ ని అడుగడుగునా కట్టడి చేయాలని చూస్తుంది. ఆయన జనసేన అధినేతగా ఉన్నారు. ఆయన ఏపీ వ్యాప్తంగా తిరగాలి. కానీ ఆయనను పిఠాపురంలోనే కట్టిపడేసేలా తమ సీరియస్ పొలిటికల్ యాక్షన్ తో వ్యవహరించాలని చూస్తుంది. దీనివల్ల పవన్ పూర్తిగా పిఠాపురానికే పరిమితం అవుతారని లెక్కలు వేస్తుంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గం మొత్తం బాధ్యతలు ఎంపీ మిథున్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్లో ఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే ఆయన వాటితో పాటుగా స్పెషల్ ఫోకస్ కేవలం పిఠాపురం మీదనే పెట్టబోతున్నారని అంటున్నారు. ఆయనతో పాటుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాపు నేత ముద్రగడ పద్మనాభం వంటి వారిని పిఠాపురానికే వినియోగిస్తున్నారు. వీరంతా కలిసి పిఠాపురంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే పిఠాపురంలో జగన్ బస్సు యాత్రను కూడా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 3వ వారంలో జగన్ పిఠాపురంలో బస్సు యాత్ర చేస్తారు. ఒకరోజు మొత్తం ఆయన అక్కడ బస చేస్తారు. ఎన్నికల వ్యూహాలతో పాటు పార్టీని మొత్తం జనసేన టీడీపీ కూటమికి వ్యతిరేకంగా సిద్ధం చేస్తారు. మరోవైపు చూస్తే పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా కూడా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. కాపులలో ఓట్లు 60-40% లెక్క వేసుకుంటుంది. అంటే 60 ఓట్లు జనసేనకు వెళ్తే 40 ఓట్లు వైసీపీకి పడతాయని భావిస్తోంది. అందువల్ల బీసీలు, ఈసీల ఓట్ల మీద పూర్తిగా ఆధారపడుతుంది. ఈ రెండు వర్గాలు కలిపి 1,40,000 చిలుకు ఉన్నాయి. పిఠాపురంలో అభ్యర్థి గెలవాలి అంటే 1,00,000 పైన ఓట్లు రావాలి. 95,000 ఉన్న కాపులలో 35,000 దాకా ఓట్లు వచ్చినా ఆ మిగిలిన 70,000 ఓట్లను బీసీలు, ఎస్సీల నుంచి సమకూర్చుకుంటే కనుక ఈజీగా విజయం సాధించవచ్చు అనేది వైసీపీ భావిస్తుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని